హలో అండి అందరికీ. శనగపిండి అవసరం లేకుండా కరకరలాడే కారపూస ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా పిండి అయితే జల్లెడ పట్టుకున్న కారపూసకు కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ జీలకర్ర ముద్ద, కొంచెం వాము, నువ్వులు. పిండి అయితే పక్కా కొలతలతో చెప్తున్నా అండి. 2 కిలోల బియ్యంకు అరకిలో మినపప్పు కలిపి 2 కలిపి పట్టించేసాను పిండి అయితే. ఇంకా అందులో సరిపడా కారము, ఉప్పు, పసుపు, కొంచెం వాము, నువ్వులు అన్నీ వేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర ముద్దలుగా ఉంటుంది కదా, ఆ ముద్దలన్నీ పిండిలో కలిసేంతవరకు మంచిగా ఇట్లా అనుకుంటూ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం కలిపిన తర్వాతనే ఇంకా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇంకా అందులో తగినంత వాటర్ పోసుకొని పిండి ముద్దకొచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. మీరు పిండి ఎంత మంచిగా కలుపుకుంటే కారపూస అంత కరకరలాడుతూ వస్తుందండి. ఇంకా పిండిని అయితే ఇలా ముద్దకొచ్చేటట్టు మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఆ లోపు అయితే పొయ్యి పెట్టేసుకొని ముకుడు వేడైన తర్వాత నూనె అయితే పోసుకుంటున్నా. ఇంకా నూనె వేడైన తర్వాత మీ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ కారపూస గుట్టాలలో పెట్టి నూనెలో ఒత్తేస్తే అయిపోతుంది. ఇంకా కారపూస గుట్టాలైతే సన్నవి కావాలంటే సన్నది పెట్టుకోండి, కొంచెం లావుగా రావాలంటే లావుది పెట్టుకోండి. ఇంకా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పోసుకోవచ్చు, చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా. నేనైతే పెద్దది మీడియం హోల్స్ పెట్టుకున్నా. ఇంకా నేనైతే పెద్ద సైజే పోసుకుంటున్నా. చూడండి, ఇంకా నూనె పోసిన తర్వాత ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కరకరలాడే కారపూస రెడీ అయిపోతుంది. ఇదైతే శనగపప్పు అవసరం లేకుండానే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మినపప్పు వేసాం కనుక పిల్లలకు బలంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.